ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలానికి 20 కిలోమీటర్ల దూరంలో నిగిని గ్రామం నుండి 6 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి దారిన కొండపై ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర మధ్య సరిహద్దుల్లో గల ప్రముఖ పుణ్యక్షేత్రం నర్మదేశ్వర మందిర్ శివశక్తి పీఠం శ్రీ శిఖర్ కైలాస్ టేకిడి గత 24 సంవత్సరాల క్రితం శ్రీ పరమ పూజ్య జాగృతి సంత్ శ్రీ లింబాజీ మహారాజ్ కు ఆ పరమశివుడు కలలో కనిపించి శిఖరంపై జ్యోతిని వెలిగించమని చెప్పడంతో ఆయన దట్టమైన అడవిలో ఒంటరిగా వచ్చి దీపం వెలిగించినట్లు 2009లో గుడి నిర్మాణం ప్రారంభించినట్లు 2013 గుడి నిర్మాణము 2016లో కలశ పూజ నిర్వహించినట్లు మహాదేవుని ఆలయం శివలింగం పూర్తిగా రాతితో అరటి పండ్లు కుంకుడుకాయలు బెల్లం సిమెంటుతో ఆలయ నిర్మాణం జరిగినట్లు ప్రతి సోమ శనివారాలు ప్రస్తుతం ప్రతిరోజు అటు మహారాష్ట్ర నుండి ఇటు తెలంగాణ నుండి వేరే రాష్ట్రాల నుండి భక్తులు వేల సంఖ్యలో రావడం జరుగుతుందని ఇక్కడ నిత్య అన్నదానం గోశాల నిర్వహణ కొనసాగుతోందని సంపత్ లింబాజీ మహారాజ్ తెలిపారు. తేదీ 12/8/2026 నుండి తేదీ 17/8/2026 వరకు 5 రోజులు మందిరం వద్దనే సంత్ లింబాజీ మహారాజ్ ఉండి ఉపవాస దీక్షతో ప్రతిరోజు మహాదేవుని నుర్మదేశ్వర నందీశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకములు చేస్తూ తేదీ 17/8/2026 రోజున ఉదయం 8 గంటలకు నాగదేవత పుట్టకు ప్రత్యేక పూజలు చేసి పాలను ప్రసాదంగా సమర్పించి అనంతరం ఏర్పాటు చేసిన ఉయ్యాలకు పూజలు చేసి లింబాజీ మహారాజ్ ఉయ్యాలను ప్రారంభించి భక్తులకు అంకితమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మహాదేవుని నర్మదేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిరిసె నరేందర్, బోధ్, రాథోడ్ చైత్, రామ్ నాయక్, బాబేరా తండా, భజన బృందం సభ్యులు కిషన్ మహారాజ్, నారాయణ మహారాజ్, జాదవ్ అనిల్, బాలు మాలిక్, శివుని, రాజ్ కట్టల్ వార్ తదితరులు పాల్గొన్నారు.
మహారాజు గారికి స్వప్నంలో శివుడే ప్రత్యక్షమై, నేను ఈ కొండపైన ఉన్నాను, నీవు వచ్చి నా సేవ చేస్తూ దీపాన్ని వెలిగిస్తూ భక్తులకు వచ్చినటువంటి భక్తులకు సేవ చేస్తూ ఉండు అని చెప్పినటువంటి సందర్భంలో మహారాజు గారు ఆ మహాదేవుని ఆజ్ఞ ప్రకారంగా ఇక్కడికి వచ్చి పూజలు చేయడము, భక్తులకు జరిగినటువంటి ఏదైనా ఇబ్బందులు కలగకుండా మహాదేవుని ఆజ్ఞ ప్రకారంగానే ఇక్కడ 24 సంవత్సరాల నుంచి గత 24 సంవత్సరాల నుంచి ఎండను వానను లెక్క చేయకుండా తన కాలినడకతోటే వచ్చి భక్తులకు సేవ చేయడం, దేవుని ఆజ్ఞ ప్రకారంగానే మందిర నిర్మాణము, మరియు అది కూడా రాతితో పూర్తిగా రాతితో నిర్మాణం చేయడమని మహాదేవుని ఆజ్ఞ ప్రకారంగానే చేయడం జరిగింది. ఇంకా భక్తులకు వచ్చినటువంటి భక్తులకు నిత్య అన్నదానము, ఈ కొండపైననే భక్తులకు దారి తీర్చడానికి, నీటి వసతిని కల్పించడానికి ఈ కొండపైననే మహాదేవుని ఆజ్ఞ ప్రకారంగా బోరు వేయడం జరిగింది. దాంట్లో 120 ఫీట్లలోనే ఇక్కడ నీళ్లు అనేటువంటివి పడడము, భక్తులకు దారి తీర్చడము, ఇలాంటి సేవ కార్యక్రమాలు ఎన్నో చేయడము జరుగుతుంది. మహాదేవుని ఆజ్ఞనే శిరసా వహిస్తూ వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి కోరిన కోరికలను బంగారంగా తీర్చే దైవంగా మహాదేవుడు ఇక్కడ వెలిసినాడని, ఆ వెలిసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క భక్తుడికి అనుకున్న కోరికలు, అనుకున్న పనులన్నీ విజయవంతంగా జరుగుతున్నాయని భక్తుల యొక్క నమ్మకం. ఈ నమ్మకంతో ఇంతమంది భక్తులు ఇప్పుడు ఈ శని సోమవారాలు శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైంది నాగపంచమి. దాని సందర్భంగా జనాలు తండోపతండాలుగా వస్తూ దర్శించుకొని మహారాజు యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటూ వారి యొక్క ప్రసాదాన్ని, నిత్యాన్నదానము మహాప్రసాదాన్ని తీసుకొని భక్తులు సంతోషంగా వంటికి బయలుదేరడము ఈ మాదిరిగా 24 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సందర్భం. అందుకు భక్తులు అందరూ కూడా తండోపతండాలుగా వస్తూ వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. ఇది 2002 కెళ్ళి ఇప్పుడు 24 సంవత్సరాలు నడుస్తుంది. నా కళలు వచ్చి దేవుడు చెప్పిండు, ఈ గుట్టల్లో ఈడ దీపం కాలబెట్టు అంటేనే కాలబెట్టిన, పూజ చేయి అంటేనే చేసిన. కళలు వచ్చి కొన్ని రోజుల్లో దేవుడు అన్నాడు నాకు టెంపుల్ కట్టాయంటే టెంపుల్ కట్టేసిన. ఈడ బాయి దొబ్బు అంటేనే బాయి దొబ్బిన. జగం సేవ చేయి అంటేనే జగం సేవ చేస్తున్నా. దేవుడు కోర్రకాన్ని ఈ అడవిలా దేవుడు నేను ఏదైనా బాధ చేసినా కానీ ఈ అడవిలా భర్తంలో ఈ సేవ అయితే నేను చేస్తున్నా. నేను ఇబ్బంది పడి మన జిల్లా తాలూకా పేరు ఉండాలని నా కోరిక పట్టుకొని నేను ఈ పని అయితే చేస్తున్నా. నాకు 4 బిడ్డ, 1 కొడుకుంది. అది సమాలుకుంటా నేను ఆపుకుంటా ఈ పని చేస్తున్నా. భార్యాభర్త ఇద్దరం ఉన్నాము. కొడుకున్నాడు, 4 బిడ్డది లగన్ చేసేసిన. 1 కొడుకు ఉన్నాడు, మన యూనివర్సిటీ చాలా ఇప్పుడు సంస్కృతి చేస్తున్నాడు. కానీ దేవుడు ఏమి ఇస్తున్నాడో అంటారు. మహారాజ్ నాది ఇది అయింది, అది అయింది, ఇస్తున్నది ఏమో నీ గుర్తు దేవుడు గుర్తు అని చెప్తా. నీతే అన్నదానం కోరగురు రామరామారాజు చెప్తేనే నీతే అన్నదానం చేస్తున్నా. దేవుడు చేసి చెప్తేనే ఆ పని చేస్తున్నా.
నేనైతే జీతగాన్ని, నేను జీతగాన్ని. ప్రజా కోసం నాకు జీతం ఉంచిండ్రు ఈ గుట్టాల, నా జీతం అయితే పూర్తిగా చేస్తున్నాను. 24 సంవత్సరం అయింది, ఒక్క పౌర్ణిమ ఒక్క సోమవారం కూడా నేను ఇప్పుడు దాకా కాడా చేయలే అని బాధపడుకుంటా. నా కళలు వచ్చింది కొరక నేను ఈడ దీపం వెలిపిస్తున్నా, ఈడ పని చేస్తున్నా. వస్తున్నారా దానికి ఉపవాసం పోకుండ్రి, బుక్కెడు తినిపోండ్రి, ఒక ముంత నీళ్ళు తాగిపోండ్రి అని నేను అందరికీ తోటి కోరిక చేస్తా. బాగా పడి ఏ బాధలతోటో ఏ ఆపులతోటో వాళ్ళు వస్తున్నారు,